తృప్తి చెందాలి అంటే భోజనం మాత్రమే అది పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనం కడుపు నిండా ఒకరు భోజనం పెట్టాం ఇంక చాలండి అంటారు. అంటే అక్కడ వాళ్ళ భూతం పూర్తిగా తృప్తి చెంది ఆ భూత శాంతి అనేది పూర్తిగా సంపూర్ణంగా 100% పూర్తయినట్టు లెక్క. అందుకని మన హిందూ దేవాలయంలో అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఎవరైనా మరణించిన కీర్తిశేషులైనా కూడా వాళ్ళ పేరు మీద కూడా చేయవచ్చు. ఇటువంటి అన్నదానాలు అనేది నియమ నిబంధనలు ఏం లేవు, ఫలానా వల్లే చేయాలా అని లేదు. శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఏది జరిగినా కూడా దేవాలయంలో అన్న సమారాధన వాళ్ళ పేరు మీద చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా శుభాశుభామిశ్రమానంద తీసుకునేది భగవంతుడు మాత్రమే. ఎవరు మనుషులు ఎవరు మనం తీసుకోం. ఎవరైనా ఒకరింట్లో అశౌచం వచ్చిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి భయపడతాం. కానీ భగవంతుడు అనేవాడు అశౌచాన్ని తీసుకుంటాడు, శౌచాన్ని తీసుకుంటాడు. అంటే ఆయన అతీతుడు అనమాట. అంటే రాగద్వేషాలకు అతీతుడు. ఆయనకి ఒక ఇష్టమైన వాళ్ళు అంటూ లేదా శత్రువులు అంటూ ఎవరు ఉండరు భగవంతుడికి. అందరూ తన బిడ్డలే. అందుకే మన శాస్త్రంలో ఏం చెప్పారంటే మొత్తం భూప్రపంచానందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమ జయంతి ఉత్సవాలు మన దేవాలయంలో జరుగుతున్నాయి. ఎప్పుడయ్యా అంటే వచ్చే బుధవారం.